మీలో ఎంతమందికి ఫిష్ ఫ్రై అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. నాతో పాటు పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇలా చేసి పెడితే. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సింపుల్గానే అయిపోతుంది. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. డీప్ ఫ్రై అవసరం లేకుండా జస్ట్ తవా ఫ్రై తోటే చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. అసలు ఇలా ట్రై చేసి చూడండి. అసలు ఫిష్ ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. అంత బాగుంటుంది. ఇది చేసుకోవడం చాలా సింపులే. ఒక 2 టీ స్పూన్ల కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కొన్ని కరివేపాకులు వేసి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కొంచెం ఆయిల్ వేసి, కొంచెం చింతపండుని బాగా మెత్తగా స్మాష్ చేసి ఆ గుజ్జు తీసి అందులో వేసి దాన్ని చేప ముక్కలకి బాగా ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకొని వీటిని తర్వాత తీసి ఒక పెనం మీద 2 టీ స్పూన్లు ఆయిల్ వేసి వీటిని దాని మీద పెట్టి అటు ఇటు తిరిగేసుకుంటూ బాగా కాలిన దాకా రోస్ట్ చేసుకుంటూ కనుక ఫ్రై చేసుకుంటే అసలు సూపర్గా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ కారంగా కూడా ఉండదు. ఇందులో ఇంక ఎక్కువ ఏం మసాలాలు యాడ్ చేయలేదు కాబట్టి పిల్లలు చాలా కంఫర్ట్గానే తింటారు. దీన్ని చాలా బాగుంటుంది. ఎవరైనా ఫిష్ అంటే ఇష్టం లేని వాళ్ళు, పిల్లలకి ఇంకా అలవాటు చేయని వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. పిల్లలకి ఎప్పుడు చికెను మటనే కాదండి, అప్పుడప్పుడు ఫిష్ కూడా పెట్టండి. కొంతమంది పిల్లలు ఇది నీచు వాసన వస్తుంది అలా అని తినకుండా ఉంటారు. అలాంటి పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టారంటే వాళ్ళు కొంచెం కంఫర్ట్గానే తింటారు. కొత్తల్లో తినలేకపోయినా ఉండంగా తింటారు. ఇలా ట్రై చేసి పెట్టండి ఒకసారి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొంచెం ఫాలో అవ్వచ్చు కదా.